Right. So limit inferior and limit superior. Okay now? So limit inferior definition. Let Sn be a sequence in R. We defined limit supreme of Sn is equal to limit n tends to infinity supreme of Sn such that n greater than n capital N. And limit inferior of Sn is equal to limit n tends to infinity inferior of Sn is equal to Sn such that n greater than n. సో అంటే ఏంటి ఇక్కడ లిమిట్ ఇంతకుముందుకు మనం ఇన్ఫిమం సుప్రీమం అని చెప్పుకున్నాం రా. ఇన్ఫిమం అంటే ఏంటి ఆ సెట్ లో ఉన్న లీస్ట్ వాల్యూని ఇన్ఫిమం అన్నాం. సో లార్జెస్ట్ వాల్యూని సుప్రీం అన్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం సేమ్ అది ఇది ఆల్మోస్ట్ సేమ్. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ లిమిట్ అప్లై చేయాలి. అక్కడేమో మనం చేస్తే ఎన్నున్న ప్లేస్ అక్కడేమో చేస్తున్నాం సెట్ మొత్తం రాసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి లోయెస్ట్ వాల్యూ ఏంటి చూసినాం. ఇక్కడేమో డైరెక్ట్ ఎన్నున్న ప్లేస్ లో ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తాం. ఇన్ఫినిటీ అప్లై చేస్తే అది సో లార్జ్ వాల్యూనా స్మాల్ వాల్యూనా మనకు తెలుస్తుంది కాబట్టి సో అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ నోట్ ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ నాట్ బౌండెడ్ అబో ఎస్ఎన్ అనేది బౌండెడ్ అబో కాదంటుడు దెన్ ద సుప్రీమం ఆఫ్ then the supremum of limit supremum of Sn is equal to supremum of Sn such that n greater than n is equal to plus infinity. అంటే ఏమంటున్నాం బౌండెడ్ ఎబో కాదంటే that is not bounded above then the supremum is plus infinity. So that is equal to so supremum limit n Sn is equal to plus infinity. ఇది ఆల్ఫా కాదురా ఇన్ఫినిటీ. ఓకేనా? అంటే అది బౌండెడ్ ఎబో కాదు అంటే అప్పర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ కావట్లేదు. అప్పర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ కావట్లేదు అంటే సో దాన్ని ఏమనొచ్చు మనం సో దట్ ఈస్ ఈక్వల్ టు సో అప్పర్ బౌండ్ ఇస్ ఇన్ఫినిటీ. ఓకేనా? సో సేమ్ అలాగే దట్ ఈస్ నాట్ బౌండెడ్ బిలో అంటే Sn ఈస్ నాట్ బౌండెడ్ బిలో లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equal to ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equal to మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ మైనస్ ఆల్ఫా రాసిరు. సో మైనస్ ఆల్ఫా కాదు అది మైనస్ ఇన్ఫినిటీ ఫర్ ఆల్ n. సో దేర్ఫోర్ లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equal to మైనస్ ఇన్ఫినిటీ. ఓకే? సో ఇక్కడ ఏమంటున్నాం అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ కానట్లయితే సో ద లిమిట్ సుప్రీమమ్ ఇస్ సో సుప్రీమమ్ ఆఫ్ Sn is equal to ప్లస్ ఇన్ఫినిటీ. సో లోయర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ కానట్లయితే సో లిమిట్స్ ఇన్ఫిమమ్ ఇస్ so that is equal to minus infinity. Okay, right. So next, so ido condition గుర్తుపెట్టుకోండి. లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn less than or equal to supreme of Sn, లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn greater than or equal to ఇన్ఫిమమ్ ఆఫ్ Sn. సో లిమిట్ సుప్రీమం అనేది సో లిమిట్ సుప్రీమం ఆఫ్ Sn అనేది సుప్రీమం ఆఫ్ Sn కి ఈక్వల్ గా ఉండొచ్చు లేదంటే సుప్రీమం ఆఫ్ Sn అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే? సో ఇన్ఫిమమ్ ఆఫ్ Sn కంటే సుప్రీమం ఆఫ్ Sn తక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn గ్రేటర్ దెన్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn. ఇన్ఫిమమ్ ఆఫ్ Sn కంటే లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn అనేది ఈక్వల్ గా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు. ఓకే? సో సమ్ అదర్ వర్డ్స్ some others denote limit supremum of Sn, let up supremum of Sn by limit Sn. సో ఇక్కడ లిమిట్ పైన బార్ ఉంటుందిరా. ఏమంటాం అంటే లిమిట్ సుప్రీం ఆఫ్ Sn ఇది ఊరికే ఇంత పెద్ద ఓటర్ రాశారని చెప్పేసి లిమిట్ సుప్రీం ఆఫ్ Sn అని ఇంత పెద్ద ఓటర్ అని చెప్పేసి లిమిట్ రాసి పైన ఒక బార్ అంటే ఈ సుప్రీమం ప్లేస్ లో ఏమొస్తుంది పైన లిమిట్ పైన బార్ రాస్తే ఏమంటాం సో దీన్ని సుప్రీమం ఆఫ్ Sn లిమిట్ సుప్రీమం ఆఫ్ Sn అనే డినోట్ చేయొచ్చు. లిమిట్ సుప్రీమం ఆఫ్ Sn ని ఈ మోడల్ లో కూడా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn ని సో డినామినేటర్ సుప్రీమం అయితేనేమో పైన లైన్ వస్తుంది. సో డినామినేటర్ ఇన్ఫిమమ్ అయితేనేమో డినామినేటర్ లో వస్తుంది లైన్. ఓకే? సో ఇలా ఉంటే దాన్ని ఏమంటాం సో ఈ సింబల్ నే లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ సో లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn అంటాం. సో ఈ సింబల్ ఏమంటాం లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn అంటున్నాం. ఓకే? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. If Sn is equal to 1 plus minus 1 power n, then find limit supremum and limit infimum. సో ఇప్పుడు మనం లిమిట్ ఇన్ఫిమమ్ వాల్యూ లిమిట్ సుప్రీమం వాల్యూ రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి లిమిట్ సుప్రీమం ఆఫ్ Sn is equal to లిమిట్ n tends to infinity supremum of Sn such that n greater than n. సో సుప్రీమం ఆఫ్ సో n ఉన్న ప్లస్ n రాయొచ్చు 1 ప్లస్ మైనస్ 1 పవర్ n. సో ఇక్కడ Sn వాల్యూ ఇచ్చిండు 1 ప్లస్ మైనస్ 1 పవర్ n. సో కాబట్టి ఇక్కడ రాసిన 1 ప్లస్ మైనస్ 1 పవర్ n ప్లస్ 1 కామా 1 ప్లస్ మైనస్ 1 పవర్ n ప్లస్ 2 డాష్
అంటే ఇక్కడ చూడండి రా. సో ఇప్పుడు మనకు ఈ రెండు వాల్యూస్లలో ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. ఒకవేళ n అనేది ఈవెన్ నెంబర్ అనుకుందాం. ఈవెన్ నెంబర్ అంటే వస్తుంది ఈవెన్ ప్లస్ 1 దట్ ఈస్ ఆడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ 1 కోన్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ -1 పవర్ ఆడ్ నెంబర్. ఇక్కడ నేను ఏమంటున్నా n ఈస్ ఈవెన్ అనుకుంటున్నా. సో ఈవెన్ అనుకుంటే -1 పవర్ ఈవెన్ ప్లస్ 1 ఏమొస్తుంది అప్పుడు ఆడ్ నెంబర్ వస్తుంది. సో -1 పవర్ ఆడ్ అంటే వస్తుంది -1 వస్తుంది. ఓకే కామా సో 1 ప్లస్ -1 పవర్ సో n ఈస్ ఈవెన్ ప్లస్ 2 ఈస్ సో ఈవెన్ నెంబర్ కి 2 అనే నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ వస్తుంది ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సో -1 పవర్ ఈవెన్ దట్ మీన్స్ +1. ఓకే సో ప్లస్ డాష్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ అగైన్ 1 ప్లస్ ఆఫ్ -1 నెక్స్ట్ 1 ప్లస్ ఆఫ్ +1. సో ఈ టర్మ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్ టర్మ్ 1 - 1 మీన్స్ 0. సో దిస్ ఈస్ 1 + 1 దిస్ ఈస్ 2. సో నెక్స్ట్ టర్మ్ ఏమొస్తున్నాయి మళ్ళీ 0 2 అనే నెంబర్స్ రిపీటెడ్ అవుతున్నాయి. అంటే ఈ సింపుల్గా ఏం రాయొచ్చు సో దట్ ఈస్ ఈక్వల్ టు 0, 2 సింపుల్ గా సెట్ రాయొచ్చు 0, 2 అనే డినోట్ చేయొచ్చు. ఓకేనా సో ఇప్పుడు 0, 2 లో వాట్ ఈస్ ద సుప్రీమం ఇస్ 2 కాబట్టి సుప్రీమం ఇక్కడ ఎంత వచ్చింది 2. సో n → ∞ మీరు ఏది అప్లై చేసినా సో ఇక్కడ 2 నే వస్తుంది. ఓకే నెక్స్ట్ సో సేమ్ మోడల్ సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫిమం ఏమొస్తుంది సో దట్ ఈస్ 0 కాబట్టి సో లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn is equal to 2 లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn is equal to 0. okay so that is the solution. Okay next problem. So if Sn is equal to n into -1 power n then find the limit supremum and limit infimum. Okay limit supremum find out cheyali limit infimum find out cheyali. So limit supremum of Sn is equal to limit n tends to infinity supremum of Sn such that n greater than n. So limit n tends to infinity supremum of so ikkada n unna plus Sn unna plus n rayachu n into -1 power n. So n into -1 power n plus 1 comma n into -1 power n plus 2 comma dash up to వస్తుంది. సో కాబట్టి ఇక్కడ n అనేది ఈవెన్ నెంబర్ సార్ మీరు ఊరికే ఈవెన్ అనుకుంటారు. ఒకవేళ నేను ఆడ్ అనుకున్నాను ఆడ్ అనుకునే ఏమొస్తుంది సో ఒకవేళ ఫస్ట్ n అనుకునే ఆడ్ అనుకుంటే n+1 అనేది ఈవెన్ అవుతుంది. ఒకవేళ n అనేది ఈవెన్ అనుకుంటే n+1 అనేది ఆడ్ అవుతుంది. ఓకేనా సో ఇక్కడ ఎలా అనుకున్నా నో ప్రాబ్లం రైట్. సో ఇక్కడ ఒకవేళ n అనేది అగైన్ ఈవెన్ అనుకుంటాం ఈవెన్ అనుకుంటే ఆడ్ అనుకున్నా ఏదనుకున్నా నో ప్రాబ్లం n ఇస్ ఈవెన్. సో ఈవెన్ +1 ఇస్ ఆడ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండిరా. సో ఇక్కడ 1 అప్లై చేస్తే అంటే n అనేది ఈవెన్ నెంబర్ అనుకుంటే 1 into n+1 అనేది వస్తుంది ఆడ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు సింపుల్ గా చేసుకుంటే n is equal to 1 రాస్తే సో దిస్ ఇస్ 1 into -1 power 1 + 1. సో n is equal to 1 రాస్తుండ్రా n is equal to 1 అనుకుందాం n is equal to 1, 2, 3 అప్లై చేద్దాం ఓకే ఈవెన్ ఆడ్ బదులు. సో n is equal to 1 రాస్తే వస్తుంది 1 into -1 power 1 + 1 that is 2. సో -1 power 2 is that is 1 కాబట్టి ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది n is equal to 1 రాదా మళ్ళీ. సో n is equal to 1 కాకుండా ఇక్కడ 2 రాస్తున్నా 2 రాస్తే వస్తుంది సో లేదంటే ఇక్కడ ఈ n+1 ఉంచి n ఈవెన్ ఆర్డర్ అనుకుందాం. ఒక్క నిమిషం మళ్ళీ క్లియర్ చూడండి. n is even సో n into -1 పవర్ ఈవెన్ +1 ఆర్డర్ అంటే వస్తుంది ఇక్కడ -n వస్తుంది. ఓకే నెక్స్ట్ సో n is మళ్ళీ సెకండ్ టర్మ్ లో n into -1 power even plus 2 that is even number అంటే ఓన్లీ n. నెక్స్ట్ మళ్ళీ సింపుల్ వస్తుంది -n నెక్స్ట్ n అంటే ఈ సెట్ ని సింపుల్ గా రాయొచ్చు n, -n అని రాయొచ్చు. ఓకేనా సో ఇప్పుడు ఏమంటాం లిమిట్ n tends to infinity supremum. సో ఇప్పుడు n ఉన్న ప్లేస్ లో ఇన్ఫినిటీ అప్లై చేయండి. ఇన్ఫినిటీ అప్లై చేస్తే వస్తుంది +∞ -∞. సో దీంట్లో సుప్రీమం ఏంటి +∞, ఇన్ఫిమం -∞. సో ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది స్మాలెస్ట్ వాల్యూ -∞ అవుతుంది కాబట్టి సో సుప్రీమం ఏమొస్తుంది +∞ వస్తుంది. సో ఇన్ఫిమం ఏమొస్తుంది -∞ వస్తుంది. ఓకే అర్థమవుతున్నారు అందరికి అమ్మాయిలు అబ్బాయిలు అర్థమైంది సార్ రైట్. సో నెక్స్ట్
if an is equal to n into 1 plus minus 1 power n, then find limit supremo and infimum. సో మళ్ళీ అగైన్ లిమిట్ సుప్రీమం ఇన్ఫిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈవెన్ అనుకుందాం. సో n అనేది ఈవెన్ నెంబర్ అనుకుంటే ఏమొస్తుంది, ఫస్ట్ లో ఈ ఫస్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి. సో ఇక్కడ ఏమొస్తుంది n ఆఫ్ 1 ప్లస్ సో మైనస్ 1 పవర్ n is even plus 1 is odd అంటే ఇక్కడ ఏమొస్తుంది సింపుల్ గా సో -1 అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో 1 minus 1 is 0 0 into n 0 అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది మనకు 0 వచ్చేసింది. ఓకే నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి. సెకండ్ టర్మ్ లో n as it is సో n is even సో ఈవెన్ ప్లస్ ఇక్కడ 2 రాయలేదు వీళ్ళు 2 రాయండి. సో -1 1 ప్లస్ minus 1 power even plus 2 that is even minus 1 power even is 1 so that is equal to 1 plus 1 is 2 means 2n. okay so next step లో వస్తుంది మళ్ళీ 0 వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళా n is equal to ఇక్కడ మళ్ళీ 2 నే వస్తుంది 2n అంటే ఇక్కడ ఏమొస్తున్నాయి 0, 2n అనే ఎలిమెంట్స్ రిపీటెడ్ అవుతున్నాయి రా. ఓకే 0, 2n అంటే ఈ సెక్షన్ మొత్తం ఏం రాయొచ్చు 0, 2n రాయొచ్చు. ఓకే సో ఇప్పుడు దెన్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అప్లై వస్తుంది 0, 2 into infinity means that is infinity. సో అంటే సెక్షన్ మొత్తం ఏం రాయొచ్చు 0, ఇన్ఫినిటీ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి సో 2n is equal to so 2 into infinity is infinity అంటే సుప్రీమం ఏమొస్తుంది ఇన్ఫినిటీ ఇన్ఫిమం ఏమొస్తుంది 0. ఓకే సో ఇక్కడ ఇన్ఫిమం 0. ఓకే అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రైట్ అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఈ సీక్వెన్స్ bn is equal to sn sin of n5/3 is equal to √3/2 √3/2 0 minus √3/2 minus √3/2 సో √3/2 అంటే ఇక్కడ ఏమవుతున్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 0, √3/2 అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి రిపీటెడ్ వస్తున్నారు. మీరు ఎన్ని వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటి వస్తుంది 2 సబ్స్టిట్యూట్ ఒకటి వస్తుంది 3 సబ్స్టిట్యూట్ ఒకటి వస్తుంది 4 సబ్స్టిట్యూట్ ఒకటి వస్తుంది అంటే ఏమవుతున్నాయి ఈ ఎలిమెంట్స్ రిపీటెడ్ అవుతున్నాయి. ఏంటివంటి అవి -√3/2 √3/2 0, √3/2. ఓకే ఈ ఎలిమెంట్స్ అనేవి రిపీటెడ్ అవుతాయి అంటే దీని మొత్తం ఏమనొచ్చు మనం సీక్వెన్స్ bn అనొచ్చు. ఓకే సో మనకి ఇప్పుడు సుప్రీమం కావాలి. సుప్రీమం దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి సో దట్ ఈస్ √3/2. √3/2 సో లోయెస్ట్ వాల్యూ ఏంటి -√3/2. సుప్రీమం ఇస్ √3/2 ఇన్ఫిమం ఇస్ -√3/2. ఓకే రైట్ నెక్స్ట్ సో నెక్స్ట్ థీరం. ఓకే సో ఏమంటున్నాం థీరం లెట్ Sn be a sequence then thus limit Sn is defined finite or infinite if and only if limit supreme of Sn is equal to limit infimum of Sn is equal to limit Sn. ఓకే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అది ఫైనైట్ కావచ్చు ఇన్ఫైనైట్ కావచ్చు. ఓకే అంటే ఏంటి సీక్వెన్స్ Sn అనేది ఫైనైట్ కావచ్చు ఇన్ఫైనైట్ కావచ్చు. అయితే ఏం చేయాలంటున్నాం మనం లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn is equal to లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equal to అవి రెండు ఈక్వల్ గా అయితే సో దాన్ని లిమిట్ Sn అని అనొచ్చు అని చూపించమంటాడు. ఓకే సో ఆర్ limit Sn is equal to L then limit supreme of Sn is equal to limit infimum of Sn is equal to limit Sn means అన్ని కూడా లిమిట్ సుప్రీమం అయిన Sn లిమిట్ సుప్రీమం LA వస్తుంది ఇన్ఫిమం LA వస్తుందని చూపించాలి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా లిమిట్ Sn is equal to 2 వచ్చింది అనుకుందాం. లిమిట్ Sn is equal to ఏమొచ్చింది 2 వచ్చింది. అయితే లిమిట్ Sn is equal to 2 ఎప్పుడు వస్తుంది ఇన్ఫిమమ్ సుప్రీమం రెండు కూడా 2 నే రావాలి. ఓకే ఇన్ఫిమమ్ వాల్యూ సుప్రీమం వాల్యూ రెండు ఈక్వల్ గా అయితేనే లిమిట్ Sn is equal to 2 అని అంటాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రా ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం లో ఇక్కడ లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn is equal to ఎంత వచ్చింది 2 వచ్చింది ఇన్ఫిమమ్ ఎంత వచ్చింది 0 వచ్చింది అంటే ఇక్కడ లిమిట్ Sn is equal to ఏం రాయొచ్చు మరి సో లిమిట్ Sn is equal to మరి 2 రాదామా 0 రాదామా
అంటే ఇక్కడ రెండు అనేవి వేరువేరుగా వచ్చినాయి కాబట్టి మనం లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు అనేది నాట్ డిఫైన్డ్, అంటే ఇక్కడ లిమిట్ ఎస్ఎన్ అనేది డిఫైన్ కాదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఇక్కడ ఏమొచ్చాయి, ఒకటేమో ప్లస్ ఇన్ఫినిటీ వచ్చింది, ఇంకోటేమో మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది. సో ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ రెండు కూడా వేరు అంటే రెండు డిఫరెంట్ కాబట్టి ఇక్కడ లిమిట్ ఎస్ఎన్ అనేది డిఫైన్ కాదు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఇన్ఫినిటీ వచ్చింది, ఇక్కడ జీరో వచ్చింది, అంటే ఇక్కడ రెండు కూడా వేరువేరుగా వచ్చినాయి కాబట్టి ఇక్కడ లిమిట్ ఎస్ఎన్ అనేది డిఫైన్ కాదు. ఓకే, ఒకవేళ లిమిట్ ఎస్ఎన్ వాల్యూ సుప్రీం ఆఫ్ ఎస్ఎన్ వాల్యూ లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్ వాల్యూ రెండు కూడా సేమ్ వస్తే దాన్ని ఏమనొచ్చు, లిమిట్ ఎస్ఎన్ అనొచ్చు. సో ఆ వాల్యూనే లిమిట్ ఎస్ఎన్ వాల్యూ అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు సొల్యూషన్ ప్రూఫ్ చూద్దాం. రైట్, సో థీరం, రైట్, థీరం అప్పుడు చెప్పుకున్నాం. ప్రూఫ్, లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎల్. సో లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటున్నాం, ఎల్ అంటున్నాం కాబట్టి సో లిమిట్ డెఫినేషన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ n బిలాంగ్స్ టు n ఉండాలరా, n బిలాంగ్స్ టు n ప్లస్ లో నేను ఇక్కడ ఏం రాసిన, m రాసినాం. సో నెక్స్ట్ m బిలాంగ్స్ టు n అనుకోవచ్చు, n అన్నా z ప్లస్ అన్నా ఒకటే. n అంటే ఏంటి మరి, న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1, 2, 3, 4, డాష్. సో z అంటే ఏంటి, ఇంటీజర్స్. z ప్లస్ అంటే ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి మరి, సో అవి మరి జీరో అనేది పాజిటివా నెగిటివా, జీరో ఈజ్ నాట్ పాజిటివ్ నాట్ నెగిటివ్. సో జీరో ఈజ్ నైదర్ నెగిటివ్ నాట్ పాజిటివ్, అంటే జీరో అనేది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. అంటే జెడ్ ప్లస్ అంటే ఏమొస్తుంది, అప్పుడు కూడా మనం 1, 2, 3, 4 రాయొచ్చు. అంటే ఏమనొచ్చు, సింపుల్ గా n ఇస్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ ఇంటీజర్స్. సో న్యాచురల్ నెంబర్ అన్నా పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా ఒకటే. ఓకే, రైట్. సో m belongs to z place such that mod sn minus l less than epsilon for all n greater than n ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ m రాసినాం. ఓకే, సో నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాయొచ్చని మనం ఇంత ముందుకు చాలా సార్లు చెప్పుకున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ n గ్రేటర్ దెన్ m, సో నేను ఓన్లీ ఈ ఒక్క పార్ట్ తీసుకున్నా. సో దట్ ఈస్ sn లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్. సో ఇఫ్ sn లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్, సో vm ఇస్ ఈక్వల్ టు సుప్రీం ఆఫ్ sn. సో ఇక్కడ సుప్రీం ఇక్కడ ఏం చూడరా, ఇది ఏమనొచ్చు, లోయర్ బాండ్ అనొచ్చు, ఇది అప్పర్ బాండ్ అనొచ్చు. అంటే ఇక్కడ సుప్రీం ఏమవుతుంది, l ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది, ఇన్ఫిమమ్ ఏమవుతుంది, l మైనస్ ఎప్సిలాన్ అవుతుంది. కాబట్టి సుప్రీం ఆఫ్ sn such that n గ్రేటర్ దెన్ m less than or equal to l plus epsilon. So vp is equal to vp less than or equal to l plus epsilon. So therefore limit supreme of sn is equal to limit vp is equal to l plus epsilon. Okay, so p అనేది p is any number, so that is greater than m కంటే ఎక్కువ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ లిమిట్ సుప్రీం ఆఫ్ sn is equal to so l plus epsilon. So limit supreme of sn is equal to l is equal to limit sn. చూడండి ఇక్కడ ఏమంటారా, l plus epsilon is a supremum. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ epsilon is equal to 0.2 అనుకుందాం, 0.2 నో 0.1 ఏదో ఒకటి. సో l epsilon is equal to 0.1. సో నెక్స్ట్ l is equal to 2, l is equal to 2. So 2 is a supremum. So l means 2. 2 is a supremum. 2 plus 0.1 is a supremum. Okay, ఇది అర్థమైనదిరా. 2 అనేది సుప్రీమం అయితే 2 plus 0.1 అనేది సుప్రీమం అవుతుందా? అవుతుంది సార్. సో అవుతుంది సార్. రైట్, ఇక్కడ ఏమంటారు నేను, l plus epsilon is a supremum. So l is a supremum means so 2 అనేది సుప్రీం, l plus 2 plus 0.1 అనేది సుప్రీం అయితే 2 అనేది కూడా సుప్రీం అవుతుంది. ఇక్కడ అదే ఇక్కడ రాసింది. ఓకే, అర్థమైతే ఇప్పుడు ఇది స్టెప్ అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ సేమ్ మోడల్లో నెక్స్ట్ ఇన్ఫిమమ్ చూద్దాం. సో ఇప్పుడు ఇన్ఫిమమ్ అంటా, సో sn గ్రేటర్ దెన్ l మైనస్ ఎప్సిలాన్. సో ఇప్పుడు ఏం రాసినాం, సో డెఫినేషన్ లో ఫస్ట్ పార్ట్ తీసుకున్నాం. ఓకే, l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn అన్న, అంటే sn గ్రేటర్ దెన్ l మైనస్ ఎప్సిలాన్ అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ సో sn గ్రేటర్ దెన్ l మైనస్ ఎప్సిలాన్. సో దట్ ఈస్ ఇన్ఫిమమ్ l మైనస్ ఎప్సిలాన్. సో up is greater than l minus epsilon. So
సో ఇక్కడ కూడా L minus epsilon. సో ఇక్కడ ఏమంటున్నా L minus epsilon is a infimum. సో L is a infimum. రైట్, ఇక్కడ చూడండి 2 అనేది ఇప్పుడు 2 కాకపోతే ఇక్కడ 3 అనుకుంటా నేను. సో 3 అనేది ఇన్ఫిమమ్ అయితే 3 మైనస్ 0.1 అనేది కూడా ఇన్ఫిమమ్ అయితే, అంటే దీనికంటే ఇంకా తక్కువ వాల్యూ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా తక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి సో అది కూడా ఇన్ఫిమమే అవుతుంది. ఓకే, 2. సో ఇక్కడ చూడండి నేను ఏమంటున్నా 3 అనేది ఇన్ఫిమమ్ అవుతున్నా. సో 3.0.1 అంటే వస్తుంది, దట్ ఈస్ 2.9. సో 2.9 ఆల్సో ఇన్ఫిమమ్. ఎందుకు 3 అనేది ఇన్ఫిమమ్ అయితే 3 కంటే తక్కువ ఉన్న అన్ని వాల్యూస్ కూడా ఇన్ఫిమమే అవుతాయి కాబట్టి సో ఇన్ఫిమమ్ limit infimum of Sn greater than or equal to L, so that is equal to limit Sn. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 చూడండి, ఫ్రమ్ 1 2 నుంచి ఏం చేయొచ్చు, సో లిమిట్ Sn is equal to LA వచ్చింది, అంటే సో లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn is equal to LA వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equal to కూడా LA వచ్చింది. సో కాబట్టి ఏమనొచ్చు లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equal to లిమిట్ Sn is equal to లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, సో ఇప్పుడు మనం ఈ కండిషన్ తీసుకొని అంటే ఇన్ఫిమమ్ సుప్రీమ్, ఇప్పుడు ఇంత ముందుకు ఏమో ఏం చేసినాం లిమిట్ Sn is equal to L అని తీసుకొని ఇన్ఫిమమ్ సుప్రీమ్ రెండు కూడా ఎల్లే వస్తాయని చూపించినాం. ఇప్పుడు ఏం చూపించాలి లిమిట్ సుప్రీమమ్ ఇన్ఫిమమ్ రెండు వాల్యూ ఎల్లే అనుకొని చూపించి సో లిమిట్ Sn is equal to L అని చూపించాలి. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn is equal to L, limit supreme of Sn is equal to L, so limit Vm is equal to L. Vm అంటే ఏం లేదా, ఊకే ఈ supreme of Sn అని నోట్ రాస్తారని చెప్పి సింపుల్ గా Vm అని రాస్తున్నా. సో ఇది ఏముంటుంది, సో లిమిట్ Sn is equal to L మోడల్ ఉంది కాబట్టి డెఫినేషన్. ఓకే, సో ఇది ఎలా ఉంది, లిమిట్ Sn is equal to L మోడల్ ఉంది కాబట్టి సో లిమిట్ డెఫినేషన్. సో లిమిట్ డెఫినేషన్ లో సో మనం ఏం రాయొచ్చు Sn మైనస్ L రాస్తాం రా. సో Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ రాస్తాం యాక్చువల్ గా. సో ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి Sn ప్లస్ Sn మైనస్ L రాసినా L మైనస్ Sn రాసినా నో ప్రాబ్లం, ఎందుకు సో మాడ్ ఉంది కాబట్టి. ఓకే, అందుకోసం ఇక్కడ ఏం రాసిన L మైనస్ Vm రాయాలి యాక్చువల్ గా. సో Vm అంటే లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn. సో లిమిట్ సుప్రీమ్ ఆఫ్ Sn ఏం డెఫినేషన్ ఏంటి, సో సుప్రీమ్ ఆఫ్ Sn సో n గ్రేటర్ దెన్ p, సో లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఇక్కడ రైట్ ఈ స్టెప్ నుంచి మనం ఈ స్టెప్ రాయొచ్చు, ఎందుకు ఆల్రెడీ ఇంత ముందుకు సో ఏంటది మాడ్ x మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా, ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు సో ఏ మైనస్ డెల్టా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా. ఓకే, అంటే ఇది x వాల్యూ. సేమ్ అలాగే సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం రాసినాం ఈ పార్ట్ తీసుకున్నాం అనమాట, అంటే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా. సో ఇక్కడ x అంటే ఏంది సుప్రీమ్ ఆఫ్ Sn, సో ఏ అంటే ఏంటి ఇక్కడ L, నెక్స్ట్ డెల్టా అంటే ఏంటి ఎప్సిలాన్, కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ రాసినాం. ఓకే, అంటే ఓన్లీ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వచ్చింది అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి ఏంది సుప్రీమ్ ఆఫ్ Sn, సో సుప్రీమ్ ప్లేస్ లో Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. ఓకే, సో Sn less than L plus epsilon. So next um is equal to infimum of Sn. Okay, ఇదంతా రాసానని um అంటున్నాం. So since infimum of Sn is equal to L, so we have limit um is equal to L. So limit um is equal to L. Same అలాగే um definition. So ఇక్కడ definition లో ఏమొస్తుంది L minus epsilon. So same మోడల్ లో సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ పార్ట్ తీసుకున్నాం, ఫస్ట్ పార్ట్ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్ తీసుకుంటాం కాబట్టి సో అప్పుడు ఏమొస్తుంది x గ్రేటర్ దెన్ ఏ మైనస్ డెల్టా. సో ఏ ప్లస్ ఏం రాసినాం ఇక్కడ L రాసినాం కాబట్టి సో x గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్. చూడండి ఇక్కడ సో x ప్లస్ ఏం వస్తుంది Sn, సో Sn గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్. సో ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు, సో Sn వాల్యూ ఎలా ఉంది L మైనస్ ఎప్సిలాన్ కంటే ఎక్కువ ఉంది, L ప్లస్ ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంది, అంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. సో ఈ స్టెప్ నుంచి ఏం రాయొచ్చు మనం నెక్స్ట్ స్టెప్, సో దట్ ఈస్ మాడ్ Sn మైనస్ L రాయొచ్చు, సో లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ ఏం రాయొచ్చు, దిస్ ఈస్ ఏ లిమిట్ డెఫినేషన్. వాట్ ఇస్ ఏ లిమిట్ డెఫినేషన్, సో లిమిట్ Sn is equal to L. ఓకే, లిమిట్ Sn is equal to L. సో అదే ఇక్కడ రాశాను. ఓకేనా, సో అర్థమైంది అందరికీ.
ఎనీవన్ రిప్లై అమ్మాయిలు అయ్యింది సార్. అర్థమైంది. రైట్. సో నెక్స్ట్ సో కాషీ సీక్వెన్స్ ఇంత ముందుకు ఏమొచ్చింది సీక్వెన్స్ ఇది ఏంటి కాషీ సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ Sn of real numbers is called a Cauchy sequence if for each epsilon greater than 0 there exists a natural number n such that n comma m comma n greater than n that implies mod Sn minus Sm less than epsilon. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు Sn ఏమంటాం కాషీ సీక్వెన్స్ అంటాం. ఓకేనా ఇక్కడ నేను సింబాలిక్ గా రాసిన చూడండి. సో ఏంటి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ న్యాచురల్ నెంబర్ n సచ్ దట్ n m comma n greater than n n comma m m comma n or m comma n ఇలా రాసినప్పుడు greater than n. So that implies mod Sn minus Sm less than epsilon. So ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే సో మనం దేన్ని Sn ని కాషీ సీక్వెన్స్ అంటాం. ఓకేనా సో Sn ని కాషీ సీక్వెన్స్ అంటాం. ఏంటి సో ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్ n such that n comma m greater than n that implies mod Sn minus Sm less than epsilon. Then Sn is called a Cauchy sequence. Okay, Sn is called a Cauchy sequence. సో ఇంత ముందుకి ఏం రాసినాం సో ఇక్కడ s ఇక్కడేమో ఓన్లీ n వచ్చేదిరా ఇది లిమిట్ డెఫినేషన్ లో లేదంటే సో లిమిట్ డెఫినేషన్ ఏమొచ్చేది ఇక్కడ ఓన్లీ n వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ Sm ప్లస్ లో ఏదో ఒక నెంబర్ వచ్చేది అంటే ఇక్కడ Sn అనేది సీక్వెన్సే Sm అనేది సీక్వెన్సే. మరి రెండింటి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ జస్ట్ n ఉన్న ప్లేస్ లో m రాస్తాం అంతే తేడా మిగతా అంతా సేమ్. ఓకే సో ఇప్పుడు వాటికి చూడండి సో కంటిన్యూషన్ టుమారో వచ్చేదమ్మా. రైట్ సో ఇక్కడ చిన్ననే ఉంది చూడట. రైట్ సో ఏముంది every convergent sequence is a Cauchy sequence if the sequence Sn is convergent then Sn is Cauchy sequence. అంటే ఏంటి కన్వర్జెంట్ అయ్యే ప్రతి సీక్వెన్స్ కూడా కాషీ సీక్వెన్స్ అవుతాయి అంతేగాని కాషీ సీక్వెన్స్ అన్ని కూడా కన్వర్జెంట్ అవుతాయి అని చెప్పలేము. ఓకే కానీ ఇక్కడ ఏమంటున్నా కన్వర్జెంట్ అయ్యే సీక్వెన్స్ అన్ని కాషీ సీక్వెన్స్ అవుతాయి కన్వర్జెంట్ అయ్యే సీక్వెన్స్ అన్ని కాషీ సీక్వెన్స్ అవుతాయని ప్రూవ్ చేయాలి. ఓకే సో కన్వర్జెంట్ కావాలంటే ఏం కావాలి మనకు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కావాలి. ఓకే సో కాబట్టి చూడండి సో లెట్ Sn కన్వర్జెంట్ టు L కన్వర్జెంట్ టు L అంటే లిమిట్ ఆఫ్ Sn ఇస్ ఈక్వల్ ఇక్కడ మనం L అనుకుంటాం. ఓకే సో ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z ప్లస్ such that mod Sn minus L less than epsilon. యాక్చువల్ ఇక్కడ ఎంత ఉండాలి ఎప్సిలాన్ ఉండాలి. సో ఎప్సిలాన్ ఏంటండి దట్ ఇస్ ఏ స్మాల్ పాజిటివ్ వాల్యూ. సో ఎప్సిలాన్ బై 2 అంటే వస్తుంది ఎప్సిలాన్ అంటేనే స్మాల్ పాజిటివ్ వాల్యూ ఎప్సిలాన్ బై 2 అంటే వస్తుంది ఇంకా స్మాల్ వాల్యూ వస్తుంది. ఓకే రైట్ సో ఫర్ ఆల్ n greater than or equal to m if p comma q greater than or equal to m then sp minus L less than epsilon mod sq minus L less than epsilon by 2 అంటే ఇక్కడ ఈ కండిషన్ లోనే సో ఇక్కడ ఏమంటున్నాం n greater than or equal to m అంటే m కంటే n వాల్యూ తక్కువ ఉంటది. సో ఇక్కడ m కంటే తక్కువ వాల్యూస్ ఇంకా రెండు తీసుకుంటాను ఏంటి అవి pq తీసుకుంటాం కాబట్టి దీని ఈ స్టెప్ నుంచి ఏం రాయొచ్చు మనం sp minus L less than epsilon by 2 sq minus L less than epsilon by 2 రాయొచ్చు. ఓకే సో ఇప్పుడు రాస్తున్నా sp minus sq రాస్తున్నాం. ఓకే సో sp minus sq కి mod sp minus sq less than epsilon వస్తే సో sp or sq లేదంటే Sn is Cauchy sequence అనే అనొచ్చు. ఓకే కాకపోతే ఇక్కడ నేను రాస్తున్నా n ఉన్న ప్లేస్ లో p రాస్తున్నా m ఉన్న ప్లేస్ లో q రాస్తున్నాం. సో దట్ ఇంప్లైస్ mod sp minus sq is equal to సో ఇక్కడ చూడండి రా ఇక్కడ ఏం చేసినా l ని యాడ్ చేసినాం సబ్ట్రాక్ట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ చూడండి sp minus L minus sq minus of minus
ప్లస్ ఎల్ అవుతుంది. అంటే ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయితే ఎస్పీ మైనస్ ఎస్క్యూ నే ఉంటుంది. సో అంటే ఎస్పీ మైనస్ ఎస్క్యూని ఈ మోడల్ కూడా రాయొచ్చు. ఓకే, అంటే ఇది ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఏం రాయొచ్చు, మాడ్ ఎక్స్ మైనస్ వై ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏనాச்சு మనం మాడ్ ఎక్స్ మైనస్ మాడ్ ఎస్ వై అని రాసుకోవచ్చు అని మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం. ఓకే, మాడ్ ఎక్స్ మైనస్ మాడ్ వై. ఓకే, ఏంటిది ట్రయాంగిల్ ఈక్వాలిటీలో అంటే ఇది ఎక్స్ కాబట్టి సో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై ఆర్ మాడ్ ఎక్స్ మైనస్ మాడ్ వై ఎలా రాసిన నో ప్రాబ్లం. సో మాడ్ ఎక్స్ ప్లస్ సో మాడ్ వై వాల్యూ ఎస్ క్యూ మైనస్ ఎల్. సో ఆల్రెడీ మనకి కండిషన్ ఇచ్చి ఇక్కడ నుంచి రాయొచ్చు ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. సో ఇట్ ఈస్ ఆల్సో లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. సో ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 దట్ ఈస్ ఎప్సిలాన్. సో therefore mod sp minus sq less than epsilon. So for each epsilon greater than 0 there exists m belongs to z place such that mod sp minus sq less than epsilon for all p comma q greater than or equal to n. So therefore Sn is Cauchy sequence. Okay, అందరికి అర్థమైనదిరా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. సో కంపల్సరీ అందరూ ప్రాక్టీస్ చేయండి, ఇది ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్. ఓకేనా? సో అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే కాషీ సీక్వెన్స్ అవుతుంది. జస్ట్ మనం ఇక్కడ ఎప్సిలాన్ బై 2 తీసుకోవాలనే ఆలోచన ఒక ఐడియా వస్తే ప్రాబ్లం మొత్తం ఈజీ. ఓకే, సో నెక్స్ట్ మాడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ కి ఎల్ ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలనే ఐడియా రావాలి. ఓకేనా? సో కంటిన్యూషన్ టుమారో.